ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలని అఘోరీ హల్చల్ చేసింది. సోమవారం ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాలను సందర్శించుకున్న అఘోరీ అనంతరం మంగళగిరి పట్టణం చేరుకుని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ ని కలవాలని ప్రయత్నించింది. ఆ సమయంలో పవర్ స్టార్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని కలవాలని మంగళగిరి ప్రధాన రహదారిపై భీష్మించుకుని కూర్చుంది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న మంగళగిరి పోలీసులు అఘోరీని సముదాయించి రోడ్డుపై నుండి లేపే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న ఛానల్ రిపోర్టర్పై ఘర్షణ పడ్డం, ఘర్షణ ఆపే ప్రయత్నం చేసిన పోలీసు అధికారులపై సిబ్బందిపై కూడా అఘోరీ దాడి చేయడం సంచలనం సృష్టించింది. మంగళగిరిలో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు స్థానికుల సహకారంతో అఘోరీని తాళ్లతో కట్టేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అసలు అఘోరీ ఇలా చేయవచ్చా? పూర్తి భక్తిభావంతో అఘోరీలుగా మారిన వారు పూజలు చేస్తూ హిమాలయాల్లో భక్తి పారవస్యంలో ఉండిపోతారు. అఘోరాలు లేదా అఘోరీలు నాగ సాధువులు సకల పాపాలు పోగొట్టి విశ్వం మంచిగా ఉండాలని ధ్యానస్థితిలో ఆ పరమేశ్వరుణ్ణి స్మరించుకుంటారు. శివనామ స్మరణలతో నాగసాధులు లోక కళ్యాణార్థం దైవ మార్గంలో మునిగిపోతారు. అఘోరాలు అఘోరీలు నాగసాధువులు దాదాపు కుంభమేళా సమయంలో నదీ ప్రవాహాలున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తూ దర్శనమిస్తారు. లేదా గోదావరి పుష్కరాలు సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పూజలు నిర్వహిస్తారు. మిగిలిన సమయంలో వారు నిత్యం ధ్యానస్థితిలో ఉంటారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓ అఘోరీ పర్యటన సంచలనం రేపుతోంది. ప్రముఖ దేవాలయాల్లో దర్శనం చేసుకోవడంతో మొదలై ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో ముగుస్తుంది. అఘోరీ ఐఫోన్ వాడడం, మీడియాతో డైలీ మాట్లాడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అఘోరీ ప్రయాణించే కారులో మానవ పుర్రెలు ఉండడం, వెళ్లిన ప్రతి చోట ఘర్షణలు జరగడం పరిపాటిగా మారింది. అసలు అఘోరీ ఈ విధంగా ప్రవర్తించడంపై 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దైవభావం కలిగి ఉండే వారికి కూడా అఘోరీ ప్రవర్తించే తీరు మూలంగా పూర్తిగా విశ్వాసం లేకుండా పోతోంది. దేవాలయాల్లో వీఐపీ దర్శనంతో పాటు ప్రత్యేక భద్రత, పోలీస్ ఎస్కాట్ వాహనం, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇలా వివాదాస్పదంగా ప్రవర్తించడం అఘోరీలపై ప్రజలకు గల ఒక అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకునే అవకాశం ఏర్పడింది. అదేవిధంగా హిందూ మతంపై కూడా అపనమ్మకంతో పాటు హాస్యాస్పదంగా ఈ అఘోరీ ప్రవర్తన ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అఘోరీ ఇప్పటికైనా సక్రమ మార్గంలో వెళ్లేలా అఘోరీ గురువు కలగజేసుకుని హిందూ మతంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేలా చేయాలని 2 తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వవాదులు కోరుకుంటున్నారు.